హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను ఒక ట్వీట్ చూపిస్తాను. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశం గురించి ఉంది కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ట్వీట్ ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా దమ్ముగా చేసినటువంటి పరిస్థితి ఉంటే నాకు చూపించండి. లాస్ట్ వరకు చూడండి, చాలా క్లారిటీగా చెప్తాను. ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి మొన్న ఒక ట్వీట్ అయితే వచ్చింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫేషీలో లేని సురేష్ అనే వ్యక్తిని ఫేషీలో పనిచేస్తూ అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం ఉన్నట్లుగా చూపిస్తూ తప్పుడు ఆరోపణలు చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నిర్ణయించింది. గతంలో ఎన్నో తప్పుడు ఆరోపణలు చేసినా వైసీపీ నాయకులు ఇప్పుడు ఏకంగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయాన్నే లక్ష్యంగా చేసుకుని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిబద్ధత, పారదర్శకతపై అనుమానం కలిగించేలా ప్రచారం చేసి ఈ తప్పుడు వార్తలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నిరాధార ఆరోపణలు చేసిన వారిపై మరియు నిజానిజాలను నిర్ధారించకుండా ప్రచురించిన వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు పార్టీ న్యాయ విభాగం సిద్ధమైందని తెలుపుతున్నాము. ఏముంది దీంట్లో అంతలా అంటే, మీకు రీసెంట్గా ఒక మాట చెప్తా. ఏది? పెద్దిరెడ్డి గారికి సంబంధించినటువంటి ఇష్యూ. పెద్దిరెడ్డి గారికి సంబంధించినటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియో తీసి చాలా మంది అధికారులతో కూడా మాట్లాడిపించారు. ఏవి ఆధారాలుంటే దమ్ముంటే చూపించు పవన్ కళ్యాణ్ అని చెప్పి మిథున్ రెడ్డి సవాల్ విసిరారు, పెద్దిరెడ్డి కొడుకు. ఏమైంది మరి ఆ సవాల్ అంటే, నిజంగానే వాళ్ళు గనక తప్పు చేయకపోతే చాలా క్లియర్గా పెద్దిరెడ్డి కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, లేదంటే పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి మిథున్ రెడ్డి గారు కావచ్చు, ఆయన కుటుంబ సభ్యుల మీద పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆరోపణల మీద వాళ్ళు గనక ఆ పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక గాలి మాటలు తీసుకుని ఆయన మాట్లాడుతున్నారు, ఆయన దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండానే ప్రజల్ని మభ్య పెడుతున్నారు అని అనుకుంటే, ఏది ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద చేసినట్టుగానే, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆఫీస్ మీద తప్పుడు ఆరోపణలు చేసినట్టుగానే వాళ్ళ మీద కూడా పవన్ కళ్యాణ్ గారు చేసి ఉండుంటే ఇంత ధైర్యంగా దమ్మున్న నాయకుడిలాగా పెద్దిరెడ్డి పవన్ కళ్యాణ్ గారి మీద పరువు నష్టం దావా వేయచ్చు. అవునా కదా? రాజ్యాంగం ఆ హక్కుని కల్పించిందా లేదా? మీరే ఆలోచించండి. చాలా సింపుల్ లాజిక్. పెద్దిరెడ్డి అన్ని మాటలు మాట్లాడారు కదా, పెద్దిరెడ్డి ఇంకేముంది, నీకు సవాలు విసిరేశాడు అంటే పవన్ కళ్యాణ్ ఇరుకుని పడిపోయారు, పవన్ కళ్యాణ్ ఇదైపోయారు. ఇరుకుని పడిపోవటం, ఇది అవ్వటం, ఇది కాదు కావాల్సింది. నువ్వు తప్పు చేయకపోతే నువ్వు పరువు నష్టం దావావే. ఈ పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టు, నా మీద తప్పుడు ఆరోపణలు చేశారు, అందుకే పవన్ కళ్యాణ్ గారిని కోర్టుకి ఈడుస్తున్నా, దాని మీద నేను స్టాండ్ అయి ఉంచుంటా, హైకోర్టుకి కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం అనేటువంటి దమ్ము లేకుండా మాటలు మాత్రమే, చేతల్లో కోర్టుకు వెళ్ళి అయ్యా మా పొలాన్ని సర్వే చేయొద్దు, స్టే తెచ్చుకోవటం, ఇవి పంచాయతీలు అన్నమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? సురేష్ అనే వ్యక్తే పార్టీ ఆఫీస్లో లేరు, నీవు నిరూపించాలని చెప్పి వాళ్ళతో సవాల్ చేయలే. ఎవ్వరు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీరు చూపించు అని చెప్పి గాలి మాటలు, సినిమా డైలాగులు చెప్పలా. ఇక్కడ ఏం చెప్పారంటే, కోర్టుకు వెళ్తున్నా, కోర్టుకు సమాధానం చెప్పుకో, నువ్వు నీ దమ్మెంతో, నువ్వు ఎంత ఆరోపణలు చేసావో, ఎవరితో ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడిపించావో వాళ్ళందరినీ తీసుకునిరా. ఆఫీసులో సురేష్ అనే వ్యక్తి ఎవరో చూపించు, ఉంటే అతను పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటో చూపించు, అతను ఇతనికి అసలు ఏంటి సంబంధం చెప్పు. పవన్ కళ్యాణ్ గారు ఆ భూమికి సంబంధించినటువంటి దాంట్లో ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారి ఆయన కానీ, ఆయన అనుచరులు కానీ, ఆయన పార్టీ ఆఫీసులో ఉండేటువంటి వ్యక్తులు కానీ ఎవరినైనా సరే చూపించు అని చెప్పి ఓపెన్ గా ఛాలెంజ్ కాదు, మాటలు కాదు, కోర్టులో తేల్చుకుందాం రా అని చెప్పి న్యాయబద్ధంగా వెళతానని చెప్తారు. ఇది అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఏమని మాట్లాడారంటే, సవాల్ చేశారు. సవాల్ చేసేటప్పటికి అక్కడ కోర్టులోకి మాత్రం కింద మాత్రం బాగానే చేసుకుంటారు. కోర్టు దగ్గరికి వెళ్ళి అయ్యా ఆ అడవి శాఖకు సంబంధించింది మేమేం చేయలేదు, దయచేసి వదిలేసేయండి అయ్యా, కొంచెం సర్వే చేయకుండా ఆపండి అయ్యా, ఇంకొకటి అయ్యా అని చెప్పి అక్కడికి వెళ్ళే బదులు అడుగుని అక్కడ చేస్తూ ఉంటారు. కోర్టులో అవి బయటికి కనిపించవు కదా. ఇక్కడ బయటికి మాత్రం ప్రగల్భాలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అంటే ఇది నిరూపిస్తారు, ఆ తర్వాత మళ్ళీ కౌంటర్ ఫైల్ చేస్తారు, అటు నుంచి గవర్నమెంట్ మళ్ళీ ఫైల్ చేస్తుంది, దాని మీద మళ్ళీ ఇంకో పెద్ద లాయర్ని తీసుకొచ్చి స్టే తెచ్చుకుంటారు, అక్కడ నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం అంటారు, అక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్తున్నాం అంటారు. ఇవన్నీ కూడా ప్రాసెస్ అనమాట. ఆ తర్వాత నిజంగానే తేలింది అనుకో, తేలిన తర్వాత ఏమంటారంటే, అవును పవన్ కళ్యాణ్ గారు కావాలని ఇది మమ్మల్ని మీద ఇరికిచ్చే ప్రయత్నం చేశారు, మా వాళ్ళని అందుకే అరెస్ట్ చేశారు అని అంటారు.
అన్న తర్వాత ఏమవుద్ది, మళ్ళీ ఇంకొకటి ఏదో సోది ఇంకొకటి ఏదో చెప్పుకుంటూ వస్తారు తప్ప ఇప్పుడు ఏమైపోయింది, ఇంకొకళ్ళు ఎవరు చేయలేదా, మావాడే చేస్తే ఏంటి అనేటువంటి ప్రయత్నాలు మన కిరణ్ గారు చెప్పినట్టుగా అలా ఉంటుంది. ఇంతే, అంటే ప్రగల్భాలు తప్ప ప్రజల్ని అప్పటికప్పుడు మభ్య పెట్టడం అంటారు దీన్ని. కానీ ఒక సిద్ధాంతాల మీద నిజాయితీగా రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇంత దమ్ముగా మాట్లాడే ధైర్యం ఉంటుంది. చట్టపరంగా చర్యలు తీసుకోండి అని ఆదేశించేటువంటి స్థాయి ఉంటుంది. ఇది నాకు తెలిసి మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో కూడా ఇంత దమ్ముగా మేము ఒక వేరే పార్టీ మీద లీగల్గా వెళ్తాం, మా మీద ఆరోపణలు కాదు, నిజం చేసి మీరు చూపించాలి, నిజాలకి బయట పెట్టాలి అని చెప్పి ఎంక్వైరీకి ఆ పార్టీ మీద వాళ్లే వేసుకోవటం అంటే ఆలోచించుకోండి. దమ్ము ఎంత ఉందో, ఎంత ధైర్యం ఉంటే, ఎంత నిజాయితీ ఉంటే వాళ్ళు అలా మాట్లాడతారో తెలుసుకోండి. ఇది మీ జన్మలో మీ వల్ల కాదనుకోండి. మాటలు పెద్ద పెద్ద మాటలు వచ్చేస్తే, పెద్ద పెద్ద డైలాగులు వచ్చేస్తే, నిరూపించు, అది చేయి ఇది చేయి అని. అది చేతలకు వచ్చేటప్పటికి చాలా తేడా ఉంటుంది. మాటల వ్యక్తి ఎవరు, చేతల వ్యక్తి ఎవరు అనేది చూడండి, తెలుస్తుంది తర్వాత. థ్యాంక్ యూ.